మిత్రులకు హలో నమస్తే సలాం. మై నేమ్ ఈస్ అస్లాం. ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ ప్రాక్టీషనర్. మీ ముందుకు 22 లక్షలకే ఒక న్యూ ఫ్లాట్ను తీసుకుని వచ్చాను. ఈ ఫ్లాట్కు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. దానికంటే ముందు మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము చేసే మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి. దానివల్ల మీకు ఎంతో ప్రయోజనం కూడా ఏర్పడుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. రండి ఇప్పుడు వీడియోలోకి మనకు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ఫ్లాట్కు సంబంధించి ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. ఒకటి, ఈ ఫ్లాట్ 900 SFT 2 BHK న్యూ ఫ్లాట్. పాయింట్ నెంబర్ 2, ఇది న్యూ ఫ్లాట్ కానీ పాత ఫ్లాట్ ధరకే మనకు లభిస్తుంది. అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది సిటీ సెంటర్లో ఇది మనకు సాధ్యం కాదు. అవుట్ సైడ్ సిటీలో ఈ విధంగా మనకు పాసిబిలిటీ అవుతుందన్నమాట. అయితే మూడో పాయింట్కి వచ్చినట్టుకైతే దీని యొక్క ధర ఇంచుమించు గవర్నమెంట్ వాల్యూకు సమానంగా ఉంటుంది. ఇది అన్ని చోట్ల సాధ్యం కాదు. అంటే గవర్నమెంట్ వాల్యూ ఒక విధంగా ఉంటే మార్కెట్ వాల్యూ మరో విధంగా, అంటే ఒక్కొక్కసారి 2 రెట్లు 3 రెట్లు కూడా ఎక్స్ట్రా ఉంటుంది, లేదా ఒక మధ్య మాత్రం వ్యత్యాసం ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ ఫ్లాట్ విషయంలో మాత్రం ఏదైతే గవర్నమెంట్ వాల్యూ ఉందో అదే రేటుకి మనకి ఫ్లాట్ లభ్యం అవుతుంది. ఇక ఈ ఫ్లాట్లు అన్ని పనులు పూర్తి చేసుకొని రెడీ టు మూవ్కి సిద్ధంగా ఉంది. సీలింగ్ వర్క్ అయిపోయింది, వైరింగ్ వర్క్ అయిపోయింది, పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయింది. 900 SFT ఫ్లాట్ కాబట్టి హాల్ బాగానే వచ్చింది. అలాగే బెడ్రూమ్స్ కూడా బాగా వచ్చాయి, బాగా డిజైన్ చేశారు. ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ ఫ్లాట్ యొక్క డిజైన్ చాలా బాగుంది అని ఒక మాటలో చెప్పవచ్చు. ఇక ధర కూడా వెరీ 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 రీజనబుల్ రేటు. ఎందుకంటే గవర్నమెంట్ వాల్యూ ధరలోనే ఫ్లాట్ లభిస్తుంది అంటే అది చాలా రీజనబుల్ రేట్ అన్నమాట. ఇక లొకేషన్కి వచ్చినట్లయితే విజయనగరంలో రియల్ ఎస్టేట్ పరంగా దూసుకు వెళ్తున్న ప్రాంతం జమ్మూ. ఈ జమ్మూలోనే ఈ ఫ్లాట్ ఉంది. ఈ ప్రాంతం అటు ఫార్మా కంపెనీస్కు, ఇటు విజయనగరం సిటీకు మరియు భోగాపురం ఎయిర్పోర్ట్కు కేవలం 15 నిమిషాల దూరంలో ఉంది. రియల్ ఎస్టేట్ పరంగా ఇంకా భూమి ఉన్న ప్రాంతం ఏది అని చెబితే ఈ ప్రాంతం జమ్మూ ప్రాంతం అని నిస్సందేహంగా చెప్పవచ్చు అన్నమాట. సో ఇది ఈ ప్రాపర్టీ యొక్క వీడియో, ఈ ప్రాపర్టీ మరియు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అస్లాం.